వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. నేను సుమలత. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మొలకలపూడి గ్రామంలో నాయుడుపేట రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ట్రినిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఆదివారం మెడికల్ క్యాంపు మహేర్ ఆశ్రమం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి హెల్త్ చెకప్లు చేసి తగిన మందులు పంపిణీ చేశారు. ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా జాతీయ మానవ హక్కుల సంఘం సమాచార హక్కు చట్టం జాతీయ అధ్యక్షులు ఎస్కే జిలాని భాష విచ్చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనుదీప్, రోటరీ క్లబ్ నాయుడుపేట సెక్రటరీ రామమోహన్, కోస్టల్ జోన్ అసిస్టెంట్ గవర్నర్ శ్యామ్ యాదవ్, ప్రస్తుత అసిస్టెంట్ గవర్నర్ వాసుగౌడ్, నాగురయ్య, సుబ్రహ్మణ్యం, సెల్వరాజ్, కృష్ణారావు, ఉదయ్ శంకర్, కుసుమ కుమారి, మీనా, హరిబాబు, శశిధర్, మహీర్, అనాథ ఆశ్రమం ఇన్ఛార్జ్ సిస్టర్ బ్రోని, ఏఎన్ఎం బిందు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా కోస్టల్ జోన్లో రోటరీ ఇయర్ 24-25 రోటరీ సంవత్సరంలో అత్యధిక ప్రోగ్రామ్సే కాదు, పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా బ్రహ్మాండంగా కండక్ట్ చేస్తూ జయరాజ్ గోపాల్ గారు అధ్యక్షులుగా, రామ్మోహన్ రావు గారు సెక్రటరీగా టీం అంతా సమిష్టి కృషితో ఈ ఇయర్ ఒక మంచి రోటరీ ఇయర్గా నా కెరియర్లో అసిస్టెంట్ గవర్నర్గా ఆ పీరియడ్లో మంచి సహకారం అందించారు క్లబ్. ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పుడు శ్యామ్ యాదవ్ గారికి కానీ నాకు కానీ అంతకుముందు శ్యామ్ యాదవ్ ప్రజెంట్ అసిస్టెంట్ గవర్నర్ నేను ఉన్నాను. మాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఈ క్లబ్తో ఉంది, నాయుడుపేట క్లబ్తో. హోమ్ క్లబ్ తర్వాత ఒక అనుబంధం ఉన్న క్లబ్ ఏదైనా చెప్పుకోదలుచుకుంటే నాయుడుపేట రోటరీ క్లబ్. అది ప్రత్యేకంగా అయితే మన సోదర సమానులు రామ్మోహన్ రావు గారు ఆ ఇన్స్పిరేషన్, అది వర్క్ ఓరియంటెడ్ కానీ, ఆర్గనైజింగ్ చేయడంలో కానీ, అదేవిధంగా మానవతా దృక్పథం కలిగిన ఒక అధ్యక్షుడు వాళ్ళకి టీంకు దొరకడం, ఒక టీమ్ స్పిరిట్, చాలా టీమ్ స్పిరిట్ అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ తెలియజేస్తుంది. మామూలుగా మాకు తెలిసి ఆంధ్ర క్లబ్స్లో డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం అనేది ఒక క్లబ్, ఏ క్లబ్ నాకు ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ జరగల. కేవలం ఒక నాయుడుపేట నా జోన్లో ఉండడం నాకు చాలా గర్వకారణం. డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం, ఒక డిసిప్లిన్ కానివ్వండి, ప్రాజెక్ట్ వైజ్ కానీ, సర్వీస్ ప్రాజెక్ట్ రకరకాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు మా ఇన్కమింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా చిన్న ప్రోగ్రామ్స్ ప్రతి ఈ నెల ఒక ప్రోగ్రామ్ మీకు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రోగ్రామ్ చేస్తూ కూడా ఈరోజు దాదాపుగా మెడికల్గా మీకు సేవలు అందిస్తూ, అదేవిధంగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా చాలా ప్రాజెక్ట్స్, విజిబుల్ ప్రాజెక్ట్స్ చాలా చేసిన నాయుడుపేట క్లబ్ ఈ రోటరీ ఇయర్లో. మీకు అదే కాకుండా మీకు ఈరోజు దాదాపుగా శ్యామ్ యాదవ్ గురించి మా సోదర సమానులు ఆయన గురించి ఒక వాక్యాలు చెప్పుకోవాలి పరిస్థితి ఉన్నది కాదు. తన పరిధిలో తనకున్న అవకాశాన్ని బట్టి, తనకున్న పరిధిని బట్టి చిన్న ప్రోగ్రామ్స్ చేయడంలో సిద్ధహస్తుడు, హెల్పింగ్ అనమాట. మనం సమాజంలో మనం పెరుగుతా ఉన్నాం, తోటి సమాజానికి మనం ఏం చేయగలం మనకున్న సంపదలో. ఆయనకంటే సంపద అంటే కోటీశ్వరుడు కూడా కాదు, నాకు తెలిసిన మనకున్న సంపదలో మనతోటి. అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ నాయుడుపేట ఆధ్వర్యంలో అనుదీప్ గారి డాక్టర్ ఎండి గారి ఆధ్వర్యంలో మెహర్ ఆశ్రమం నందు మెడికల్ క్యాంపు మరియు అన్నదాన కార్యక్రమానికి సభాధ్యక్షులు రోటరీ క్లబ్ నాయుడుపేట ఇన్కమింగ్ ప్రెసిడెంట్ కస్తూరి గారికి, నాగురయ్య గారికి, ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి కోస్టల్ జోన్ అసిస్టెంట్ గవర్నర్ వాసు గారికి, సెక్రటరీ రామ్మోహన్ గారికి, పట్ట సుబ్రహ్మణ్యం గారికి, హరిబాబు గారికి, జనరల్ భాష గారికి, నాయుడు గారికి, తర్వాత మేడం గారికి, ముఖ్యంగా ఈ మధ్యకాలం ఇక్కడ లేకుండా కథక్లో ఉండి మొన్నే వచ్చిన సెల్వరాజ్ గారికి, మేడం గారికి, రామ్మోహన్ గారికి, అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మెహర్ ఆశ్రమం నడుపుతున్న మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే ఇబ్బంది రాదు, ఈ మెంటలీ ఛాలెంజ్డ్ అంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారని వాళ్ళకి తెలియదు. అటువంటి వారిని దాదాపు 60-70 మందిని ఇక్కడ ఏర్పాటు చేసి వారందరూ కూడా ప్రతిరోజు వాళ్ళు ఇబ్బంది లేకుండా చేసిన ఆశ్రమం ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రోటరీ క్లబ్ నాయుడుపేటకి ప్రత్యేక ధన్యవాదాలు కలపాలి. ఎందుకంటే ఇటువంటి ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ప్రతి నెల ఏదో ప్రోగ్రాం, అది మెడికల్ క్యాంప్ కావచ్చు, మొన్న ఇటీవల కాలము ఇంటర్మిషన్ కూడా జరిగింది. ఎన్ని కూడా చేయడం అనేది ఒక మంచి పరిమాణం.
ఇదే భవిష్యత్తులో ఇదే విధంగా నాయుడుపేట రోటరీ క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమం చేయాలని చెప్పి తద్వారా ఈ కోస్టల్ జోన్లో నాయుడుపేట క్లబ్ ఒక మైలురాయిగా రావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడే మా వాసు చెప్పాడు, ఇటువంటి కార్యక్రమాలే కాకుండా పర్మనెంట్ ప్రాజెక్ట్ బస్ షెల్టర్ ఒకటి షెల్టర్ ఏర్పాటు చేసాం ఒకటి, తర్వాత ఒక స్కూల్లో సైకిల్ స్టాండ్ ఒకటి, మళ్ళీ మొన్న స్కూల్కి ఒక భూమి పూజని అని పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే రోటరీ క్లబ్లో నాయుడుపేటలో ఉండే మెంబర్లు అందరూ 19 మంది మెంబర్లు ఉంటే ఆ 19 మంది మెంబర్లు అందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీడి కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి ప్రమాణం. భవిష్యత్తులో కూడా మీరు అందరూ కూడా ప్రతి మెంబర్ని కూడా మీరు వారి సహకారం తీసుకుంటూ నాయుడుపేట రోటరీ క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక మెంబరు సేవా కార్యక్రమాలు చేయాలంటే ఒక క్లబ్ చాలా కష్టమైన పని. అయినప్పటికీ కూడా రోటరీ క్లబ్ నాయుడుపేట వారు చాలా కార్యక్రమాలు, అదే మా వాసు చెప్పాడు ఇప్పుడే, అంటే ఈ సంవత్సరమే కాదు లాస్ట్ ఇయర్ కూడా బాగా చేశారు. గత 2019లో మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అప్పుడు మునిగిరిష్ గారు ఈ క్లబ్ను ఏర్పాటు చేయటం, తద్వారా క్రమేపీ ఇది పెరుగుతూ 2025 వచ్చే లోపలికి మా కోస్టల్ జోన్ 5 క్లబ్లు ఉంటాయి. 5 క్లబ్లో గూడూరులో 2 క్లబ్లు, నేను హోమ్ క్లబ్, మా అసిస్టెంట్ గవర్నర్ వచ్చి ఆయన హోమ్ క్లబ్ వచ్చి వెస్ట్ క్లబ్, నాయుడుపేట, సూళ్ళుపేట, కోట, ఈ 5 క్లబ్బుల్లో ఈ సంవత్సరం మా హోమ్ క్లబ్ కంటే మించి సేవా కార్యక్రమం చేయడానికి సందర్భంగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడే వాసు చెప్పాడు డ్రెస్ కోడ్ అని చెప్పి, ఈ డ్రెస్ కోడ్ మా క్లబ్ కూడా లేదు. అంటే ఒక డ్రెస్ కోడ్ అనే కాదు, మెంబర్లు అందరూ కూడా ప్రతి ఒక్క మెంబర్ సహకారం తీసుకొని ఏదైతే నీడ్ ఉంది, ఇప్పుడు సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక అవసరము 1000 రూపాయలు అవసరం అనుకో, దానివల్ల ఎంతోమంది లాభపడుతుంటే అది అక్కడ అమౌంట్ చూడాలి, అక్కడ నీడ్ చూస్తారు. ఏదైతే అక్కడికి అవసరమో దాని గుర్తింపు చేయడం అనేది అదే ముఖ్యమైన కారణం. ఏదో డబ్బులు ఇస్తున్నారు కదా, ఏదంటే ముఖ్యంగా నేను ఈ సందర్భంగా సారీ చెప్పాలి, మునగాల కృష్ణారావు గారు ఎక్కడున్నాడు, కృష్ణారావు గారి సారీ. ఎందుకంటే మునగాల కృష్ణారావు గారి వాళ్ళ అబ్బాయి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నాయుడుపేట చేశారు, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే అంటే చెప్పేది కూడా ఆ 19 మంది మెంబర్లో ప్రతి ఒక్క మెంబర్ సహకారం తీసుకొని వారు తోచిన సేవా కార్యక్రమం ఏదైతే నీడ్ ఉందో అవన్నీ చేస్తున్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో నాయుడుపేట రోటరీ క్లబ్ ఏదైతే అవసరాలు గుర్తించి పేద ప్రజలకైతేమి, విద్యార్థులకైతేమి, మెడికల్కి సంబంధించిన ఇవన్నీ కూడా చేసి రోటరీ క్లబ్ నాయుడుపేట మన డిస్టిక్ 84 క్లబ్ ఉంది మా డిస్టిక్, ఆ డిస్టిక్లో నెంబర్ 5th-లోనో 10th-లో రావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఈ మెహర్ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ అనుదీప్ గారికి మరియు వారు సిస్టర్స్కి అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా ఇక్కడ మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన మన రోటరీ క్లబ్ నాయుడుపేట సెక్రటరీ ముఖ్యంగా ఏంటంటే ఏదైనా చిన్న కార్యక్రమం కూడా ఫోన్ చేస్తుంటాడు, అన్న ఈరోజు ఏ కార్యక్రమం ఉంది మీరు రాగలుగుతారా అంటాడు. ఏదైనా అవకాశం ఉంటే మరి యాక్చువల్గా ఈరోజు అయితే నాకు అత్యవసరం ఈరోజు నాకు రాలేని పరిస్థితి, మీరు ఒప్పుకోవాలి తమ్మని కంపల్సరీ మీరు రావాలని చెప్తారు. కాబట్టి రామ్మోహన్ గారికి అదేవిధంగా నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రతి ఒక్క మెంబర్కి పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అనుదీప్ గారికి మరియు వారి స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మెంటల్ ఛాలెంజ్ మీ అందరూ కూడా మా తల్లి వయసు ఉన్నది మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలుపుకుంటూ భవిష్యత్తులో మెహర్ ఆశ్రమం ద్వారా మీరందరూ కూడా మీ ఆరోగ్యం క్లియర్ అయిపోవాలా, తద్వారా మీరందరూ కూడా సమాజంలో భాగమని చెప్పని కోరుకుంటూ మరొకసారి రోటరీ క్లబ్ నాయుడుపేటకి ప్రత్యేక తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.